ఓవరాల్‌గా ఎందుకుని జరుగుతున్న వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ నిజంగా వాళ్ళకే కట్టబెడుతోందా? ఈ వ్యవహారాలన్నీ గూడా హామీల విషయంలో గాని, ఏ విషయం తీసుకున్నా గూడా తన అనుయాయులకే చుట్టూ కట్టబెడుతున్నారు తప్పించి, బయట వాళ్ళకి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళ చేతికి అందట్లేదని జెప్పి మొన్న ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో బయటపడింది. ఇక్కడ దయచేసి హ్మ్. కేసీఆర్ గారి ప్రభుత్వంలో హ్మ్. 7,00,000 డబుల్ బెడ్ ఇస్తానని చెప్పేసి 70,000 డబుల్ బెడ్‌రూమ్ మాత్రం ఇచ్చారు 10 సంవత్సరాల కాలం. కన్‌స్ట్రక్షన్‌లో ఉందది. 70,000 మాత్రం ఇచ్చిర్రు. 7,00,000 ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ 70,000 మాత్రం ఇచ్చారు. హ్మ్. 14,00,000 పోడు భూములు వస్తానని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోడు భూముల సమస్య పరిష్కారం చూపించలే. విద్యార్థులకు సంబంధించి 5,500 కోట్ల రూపాయలు రుణమా అదేవిధంగా రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టి గతంలో గురుకులాలు ఎట్లా జరిగింది? ఇప్పుడు గురుకులాల మీరు పరిస్థితి ఒకసారి ఏంటి చెక్ చెప్పండి చేసుకోండి. ఒకసారి? ఇండియన్ గురుకులాలు మీరు చూడండి. గురుకులాలు ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళు కులాల వారీగా డివైడ్ చేసి హ్మ్. ఏకంగా తెలంగాణ సమాజాన్ని డివైడ్ రూల్ పాలించారు వాళ్ళు.